చపాతీలు మెత్తగా దూదిలాగా ఉండాలి. మార్నింగ్ చేసినవి ఈవినింగ్ వరకైనా, నైట్ చేసినవి మార్నింగ్ వరకైనా ఉండాలనుకుంటే మాత్రం నేను చెప్పే టిప్‌ని ఫాలో అవుతూ చికెను, చపాతీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. నేను ఇప్పుడైతే ఏమేమి యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఉప్పు, షుగరు అంటే పంచదార నేను ఆశీర్వాద కంపెనీ తీసుకున్నాను చూస్తున్నారు కదా! కొంచెం ఆయిలు చూసారు కదా! కొంచెం మనకి తగినన్ని నీళ్ళు తీసుకోవాలండి కలుపుకోవడానికి ముద్దగా. నేనైతే కొంచెం కొంచెం కలపట్లేదు. ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా! అందుకని ఒక 7 మెంబర్స్‌కి అనేసి నేను ఆశీర్వాద కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. మొత్తం అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాక చూసారుగా ముద్దగా ఒకవేళ పలచగా అయిపోయింది, లూజ్‌గా అయిపోయింది పిండి అనుకుంటే మాత్రం మీరు కొంచెం పొడి పిండిని తీసుకొని నేను ఎలా అయితే యూజ్ చేసి కలుపుతున్నానో అలాగే కలుపుకోండి. తర్వాత పైన ఆయిల్ వేసుకొని చూసారు కదా! ఆయిల్ చేతి మీద వేసుకొని ఇలాగా కిందకి పైకి కిందకి పైకి మొత్తం ఇలాగా కలుపుకుంటే చూడండి నేనైతే ఎంత స్మూత్‌గా కలుపుకున్నాను కదా! ఇదే విధంగా మీరు కూడా కలపండి. ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా నానితే సరిపోతుందండి. పక్కన నేను ఇంకా చికెన్ కూడా చేయాలి కదా! అందుకనేసి 10 నిమిషాలు సరిపోయింది నాకైతే. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను నానబెట్టుకున్నాను. ఎలా కలిపానో కూడా మీకు చూపించాను కదా! నా దగ్గర అయితే పేట అయితే అదే చపాతీ పేట అయితే లేదండి. నేను గ్రైనేట్ ఉంటుంది కదా! దాని మీద ఎప్పుడు ఇలా యూజ్ చేస్తాను. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను హాఫ్ తీసుకొని ఇలాగా మొత్తం మళ్ళీ కలుపుకొని నేను పిండి అయితే ఆరిపోకుండా మళ్ళీ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే మీరు నాకు సైజ్ తెలియదు అక్క అనుకుంటే మాత్రం ఇలాగా మొత్తం రౌండ్గా చాకుతో కట్ చేసుకొని ఎలా అయినా చేసుకోవచ్చు. మీ చేతికి ఎంత అయితే సరిపోతుందో అంత సున్నుండ సైజు. లేదు నాకు అలవాటే అనుకుంటే మాత్రం మీ ఇష్టమే. కాకపోతే షుగర్ వేసుకోండి. షుగర్ అనేది వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుందండి. మరీ తీపేమి వచ్చేదు. చాలామంది స్వీట్గా ఉంటుంది కదా అంటే పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. వాళ్ళు ఇష్టంగా తింటారు కదా చపాతీలు. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను ఎంత పలచగా అయితే అవుతుందో అంత పలచగా వీలైనంత వరకు పామేసుకున్నానండి. పక్కనే మాది పొయ్యి కదా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా! ఇంకా పలచగా అవుతే ఇంకా పలచగా పాముకోండి. లేదు మీకు దళసరిగైనా కావాలి అనుకుంటే మీకు దళసరైనా మీ ఇష్టమే. నూనె వేయకుండా మాత్రం కాల్చుకుంటే పులకాలు అవుతాయి. నూనె వేస్తే చపాతీలు అవుతాయి. అంతేనండి తేడా. వంట రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటుంది. నేను పొయ్యి మీద పెనం పెట్టుకొని అది వేడయిన తర్వాత చూడండి చపాతీ ఈ విధంగా అయితే పైకి కిందకి చూసారు కదా! కిందన సగం కాలాలి, పైన సగం కాలాలి. చాలామంది ఏం చేస్తారంటే హైలో పెట్టేసి ఇలా మాడిపోయిన వరకు ఉంచేస్తారండి. అలా ఏమీ వద్దు. చాలా తక్కువ మంది అయితే మాత్రం ముందే నూనె వేసేసి తర్వాత చపాతీలు వేస్తారు. ఆ పొరపాటు అయితే ఎప్పుడూ చేయకూడదండి. ముందైతే అసలు నూనె అనేదే వేయకూడదు. చూసారు కదా! ఈ విధంగా అయితే మనం చపాతీలు చేసుకోవాలి. ఇంకో సెకండ్ చూపిస్తున్నాను చూడండి. పైకి కిందకి కాలింది కదండి. మీరు నూనె వేసుకోవాలనుకుంటే నూనె వేసుకోవచ్చు. లేదంటే పెనం తీసేసి పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేస్తే అది పుల్కా అయిపోతుందండి. నేనైతే ఆయిల్ వేస్తాను. ఎందుకంటే మేము ఎప్పుడు ఆయిల్తో తింటాము. చూసారు కదా! ఈ విధంగా అయితే మనం చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా నమిలియొచ్చండి. అంత మెత్తగా ఉంటుంది షుగర్ వేస్తే. చూసారు కదా! మేమైతే మా పిల్లలు, మా మేనలు, మా తమ్ముడు, మా ఆయన, నేను ఇంకా ఈ విధంగా అయితే తిన్నామండి. చూడండి చికెన్ ఇంకా చపాతీలు కాంబినేషన్ సూపరు. వెరీ గుడ్ బాయ్. చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏది చేసినా మా ఇంట్లో అందరం కలిసే తింటామండి. చూసారు కదా! చాలా అంటే చాలా బాగుంది కదా! ఓకే.